శ్రీరామ కథ 4వ భాగం. వాల్మీకి రామాయణం మూలం. సంకలనం మఖ. అలా కొంతకాలం గడిచాక ఒకనాడు దశరథ మహారాజు ఋష్యశృంగుడి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. ఏమనంటే, అయ్యా, నేను సంతానహీనుణ్ణి, దురదృష్టవంతుణ్ణి. నా చేత అశ్వమేధ యాగం చేయించాలి. మీరు చేయిస్తే నాకు సంతానం కలిగే యోగం ఉందని చెప్పారు. అంటే అప్పుడు ఋష్యశృంగుడు ఇలా అన్నారు. యాగం చేయాలనే ధార్మికమైన బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగిందో ఆనాడు నుంచి మంచి జరగటం మొదలైంది. కావున నీకు శూరులు, లోకము చేత కీర్తింపబడే 9 కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు. చైత్రమాసంలో చిత్తా నక్షత్రంతో వచ్చే పౌర్ణమి నాడు యాగాశ్వాన్ని తీసుకొచ్చి ఒక స్తంభానికి కట్టి దానికి ప్రోక్షణ, స్నాపన, విమోచన చేశారు. ఇంకా కొన్ని ఇతరమైన క్రతువులు కూడా చేశాక ఆ యాగాశ్వాన్ని విడిచిపెట్టారు. అది అలా ఒక 12 నెలలు తిరుగుతుంది. దాని వెనకాల మహాసూరులైన వాళ్ళు వెళ్తారు. ఆ అశ్వం తిరిగి వచ్చేలోపు, అంటే పాల్గొన మాసం వచ్చే అమావాస్యకి రాజు యాగశాల ప్రవేశం చేయాలి. కాబట్టి దశరథ మహారాజు ఋష్యశృంగుణ్ణి, వశిష్ఠుణ్ణి పిలిచి యాగం ప్రారంభించాల్సిందిగా కోరాడు. ఆ యాగానికి ఇతర దేశాల నుండి రాజులను, ప్రజలను, జానపదులను, వేద బ్రాహ్మణులను, విద్వాంసులను, వాళ్ళని కాదండి, సకల ప్రజలని ఆహ్వానించాడు. వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టారు. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళని అశ్రద్ధ చూడకండి. భోజనం పెట్టినప్పుడు మరి కాస్త శ్రద్ధగా వడ్డించండి. ఇంకా కొంచెం తినండి, ఇంకా కొంచెం తినండి అని బతిమిలాడండి. ఎందుకంటే అతిథి రూపంలో ఉన్న సాక్షాత్తు భగవంతుడు కాబట్టి మర్యాదలకి ఎటువంటి లోటు రాకూడదు అని వశిష్ఠుడు ఆజ్ఞాపించాడు. అలాగే జనక మహారాజు, కాశీరాజు, రోమపాదరాజు, కైకేయి రాజుని పిలవడానికి ఎవరినో కాకుండా స్వయంగా మంత్రులనే వెళ్ళమని చెప్పి అందరికీ కూడాను విడిది ఏర్పాటు చేశారు. ఇలా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళల్లో వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, స్త్రీలు, చిన్ని పిల్లలు ఉన్నారు. భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళంతా, ఆహా, భోజనాలు ఏమి రుచిగా ఉన్నాయి అని అంటారు. ఇంత రుచికరమైన భోజనాలు మేము ఎప్పుడు తినలేదు, ఎప్పుడు తింటామో మళ్ళా అని కూడా అనుకుంటారు. దశరథ మహారాజు వాళ్ళని చూసి ఇంకా తినండి, ఇంకా తినండి అంటున్నాడు. వచ్చిన వాళ్ళందరూ, ఆహా, ఎంత చక్కని భోజనం పెట్టావు రాజు, ఎంతో గొప్పగా వస్త్రాలు ఇచ్చావయ్యా, నీ కోరిక తీరి నీకు సుపుత్రులు కలిగి నీ వంశము ఆచంద్ర తారార్కంగా వర్ధిల్లుతుంది అని ఆశీర్వదించి వెళ్ళారు. ఆ యాగశాలని చాలా అద్భుతంగా నిర్మించారు. ఆ యాగశాలలో 21 ఊపస్తంభాలు, మారేడు కర్రల్ని చేసినవి 6, మోదుగు కర్రలతో చేసినవి 6, చండ్రకర్రలతో చేసినవి 6, దేవదాయ కర్రలతో చేసినవి 2 మరియు శ్లేషాత్మక కర్రతో చేసింది 1 ఉంటుంది. దశరథుడు శుక్ల యజుర్వేదానికి చెందినవాడు కాబట్టి దానికి అనుగుణంగా ఆ యాగశాలని నిర్మించారు. ఎంతో శాస్త్రయుక్తంగా ఆ యాగం జరుగుతోంది. చివర్లో ఆ యాగాశ్వాన్ని తీసుకొచ్చి ఆ ఉపస్తంభానికి కట్టారు. పట్టమహిషి అయిన కౌసల్య 3 కత్తులతో ఆ యాగస్వాన్ని వధించింది. ఆ రోజు రాత్రి ఓ శాలలో కౌసల్య ఆ గుర్రం పక్కన పడుకుని ఉండాలి. మరుసటి రోజు ఈ యాగం చేయించిన ఋత్వికులకి రాజు 4 భార్యలని దానం చేయాల్సి ఉంటుంది. మొదట పట్టమహిషిని, తర్వాత ఉపేక్షిత భార్యని, తర్వాత ఉంపుడు కత్తెని, చివరిగా ఫాలాకలిని దానం చేస్తాడు. ఆ ఋత్వికులు ఆ 4 భార్యలను తిరిగి రాజుకి ఇచ్చేస్తారు. అప్పుడు ఆ రాజు తన భార్యలను తీసుకుని ఋత్వికులకి ద్రవ్యాన్ని దానం ఇస్తారు. ఇప్పుడు ఆ గుర్రం శరీరంలో నుంచి నప వప జంతువుల కడుపులో బొడ్డు కింద ఉండే ఉల్లిపొర లాంటి కొవ్వుని తీసి ఆ అగ్నిలో వేస్తారు. వేశాక ఆ వప అగ్నిలో కాలుతున్నప్పుడు వచ్చే ధూమాన్ని రాజు పీల్చాలి. దీనిని అశ్వమేధ యాగం అంటారు. అలా పీలిస్తే తనకి సంతానం
కలగకుండా ఏ పాపం అడ్డపడుతుందో ఆ పాపం పోతుంది. చివరిగా ఆ గుర్రం శరీరంలోని మిగతా భాగాలని ఆ హోమాల్లో హవిసుగా సమర్పిస్తారు. దశరథ మహారాజు తన రాజ్యాన్ని అశ్వమేధ యాగం చేయించిన ఋత్వికులకు దానం చేశారు. అప్పుడు వాళ్ళు, మేము ఈ భూభారాన్ని వహించలేము, నువ్వు రాజువి, నువ్వే పరిపాలించాలి అని ఆ రాజ్యాన్ని తిరిగి రాజుకే ఇస్తారు. దక్షిణ లేని యాగం జరగకూడదు కనుక దశరథ మహారాజు ఆ ఋత్వికులకు 10 లక్షల గోవుల్ని, 100 కోట్ల బంగారం నాణ్యాలని, 400 కోట్ల వెండి నాణ్యాలని దానం చేశాడు. అక్కడికి వచ్చిన మిగతా బ్రాహ్మణులందరికీ 1 కోటి బంగారు నాణ్యాలని దానం చేశాడు. ఋష్యశృంగ మహర్షి లేచి, ఓ రాజా, నీకు సంతానం కలగటం కోసం నేను అథర్వణ వేదంలో చెప్పబడిన ఒక బ్రహ్మాండమైన ఇష్టిని చేయిస్తాను, అదే పుత్రకామేష్టి యాగం అని చెప్పి ఆ ఇష్టి గురించి చేయటం ప్రారంభించారు. ఆ ఇష్టి జరుగుతున్నప్పుడు అందులో తమ తమ భాగాలను పుచ్చుకోవటానికి దేవతలు, యక్షులు, గంధర్వులు, కింపురుషులు మొదలైన వారు అందరూ వచ్చి నిలబడ్డారు. ఇప్పుడు బ్రహ్మగారు కూడా అక్కడికి వచ్చారు. అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి, పితామహ, మీరు ఆ రావణుడి తపస్సుకు మెచ్చి ఆయనకి అనేక వరాలు ఇచ్చేశారు. మీరు ఇచ్చిన వరముల వలన గర్వం పొందివాడు ఈనాడు రావణుడికి భయపడి సూర్యుడు బాగా ప్రకాశించడం లేదు, సముద్రం తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది, వాయువు రావణుడికి దగ్గర అవసరం లేకపోయినా మెల్లగా వీస్తుంది. ఈ రకంగా వాడు దిక్పాలకులను బాధ పెడుతున్నాడు, ఎక్కడ యజ్ఞాలను జరగనీయటం లేదు, ఋషులను హింసిస్తున్నాడు, పరభార్యలను తనవారిగా అనుభవిస్తున్నాడు. ఎన్ని బాధలు పడుతున్నా మాకు వాడిని సంహరించే మార్గం చెప్పవలసింది అని ఆ దేవతలు బ్రహ్మదేవుణ్ణి కోరారు. అప్పుడు బ్రహ్మగారు, నేను వాడి అకృత్యాలను వింటున్నాను, వాడు తపస్సు నన్ను మెప్పించి రాక్షసుల చేత, దేవతల చేత, యక్షుల చేత, గంధర్వ, కిన్నెర, కింపురుషుల చేత మరణం లేకుండా వరం కోరుకున్నాడు. కానీ వాడికి మనుషుల మీద ఉన్న చులకన భావన చేత మనుషులను, నరులను, వానరులని అడగలేదు అని అన్నారు. అక్కడున్న అందరూ ఒక మార్గం తెలిసిందని సంతోషపడ్డారు. ఒకరు పిలిచారా లేదా అని చూడకుండా అంతా నిండిపోయిన పరమాత్మ, ఎంతో దయామూర్తి అయిన శ్రీ మహావిష్ణువు సభ మధ్యలో తనంతట తానుగా వచ్చారు. ఒక్కసారి నల్లని మేఘం వస్తే ఎలా ఉంటుందో అందమైన రూపంతో, మెడలో వైజయంతిమాలతో, శంఖచక్ర గద పద్మాలను పట్టుకొని శ్రీ మహావిష్ణువు ఒక ప్రతిజ్ఞ చేశారు. మీరెవ్వరూ కంగారు పడద్దు, రావణుడు చేసే అకృత్యాలన్నీ నాకు తెలుసు, వాడిని సంహరించడానికి నేనే నరునిగా జన్మించాలని నిర్ణయం తీసుకున్నాను. నన్ను నమ్ముకున్న దేవతలను, ఋషులని క్రూరంగా బాధ పెడుతున్నాడు. అందుకని వాడిని సంహరించి ఈ భూమండలం మీద 11,000 సంవత్సరాలు ఉండి ఈ పృథ్వీ మండలాన్ని పరిపాలన చేస్తాను అని భగవానుడు అన్నాడు. నేనే నలుగురిగా ఈ దశరథ మహారాజుకు పుడతాను అని ప్రతిజ్ఞ చేశారు. అక్కడ ఋష్యశృంగుడు చేయిస్తున్న పుత్రకామేష్టి యాగం పూర్తవబోతోంది. ఇంతలో ఆ యోగాగ్ని నుంచి ఒక దివ్య పురుషుడు నల్లని ఎర్రని వస్త్రములను ధరించి చేతిలో వెండి మూత కలిగిన ఒక బంగారు పాయస పాత్ర పట్టుకొని సింహంలా నడుస్తూ, అంటే ఎంతో గంభీరంగా నడుస్తూ బయటికి వచ్చి దశరథ మహారాజుని పిలిచాడు. దశరథుడు ఆయనకి నమస్కరించి, నేను మీకు ఏమి చేయగలను అన్నాడు. అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు, నాయనా దశరథ, నన్ను ప్రాజాపత్య పురుషుడు అంటారు. నన్ను ప్రజాపతి పంపించారు. ఈ పాత్రలోని పాయసాన్ని దేవతలు నిర్మించారు. ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతుంది. ఈ పాయసాన్ని స్వీకరించటం వల్ల నీ రాజ్యంలోని వాళ్ళు ధనధాన్యాలతో తులతూగుతారు, ఆరోగ్యంతో ఉంటారు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే దశరథుడు ఆ పాయసాన్ని తన 3 పత్నులకి ఇద్దామని అంతఃపురానికి వెళ్ళాడు. 3 పిలిచాడు. ఆ పాయసంలో సగభాగం కౌశల్యకి ఇచ్చాడు. మిగిలిన సగంలో సగభాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు. ఆ మిగిలిన భాగాన్ని సగం చేసి ఒక భాగాన్ని కైకేయికి,
మరొక భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు. యాగం పూర్తయ్యాక అక్కడికి వచ్చిన రాజులందరికీ బహుమానాలు ఇచ్చి సత్కారాలు చేసి పంపించారు. ఋష్యశృంగునికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనని సత్కరించి శాంత ఋష్యశృంగులను అన్ని మర్యాదలు చేసి సాగనంపారు. ఆ యాగానికి వచ్చిన వాళ్ళందరూ తగిన విధంగా సత్కరించారు దశరథ మహారాజు. కొంతకాలానికి దశరథ మహారాజులోని తేజస్సు ఆయన భార్యల్లోకి ప్రవేశించి వాళ్ళు గర్భవతులు అయ్యారు. విశేషం. వ్యాఖ్యాత మీనా.